Good evening, friends. Uh, శ్వాస 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 శ్వాసయే గురువు. ఏదైనా అతి ఆలోచనలు వచ్చినా, సోమరితనమైన ఆలోచనలు వచ్చినా, ఓవర్ థింకింగ్ ఆలోచనలు వచ్చినా, అయ్య బాబోయ్ ఈ శ్వాస గురువు ఏమనుకుంటారో, శ్వాస గురువుని గుర్తించకపోతే ఎలాగా, రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలాగా, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండకపోతే ఎలాగా, అలాంటి భావంతో ఉండాలి. వెళ్ళిపోకూడదు ఆలోచనలు వెంబడి. శ్వాస మా గురువుగారు శ్వాస గురువు ఏమనుకుంటారో అన్నంతగా ధ్యాస మరల్చాలి. ఏముందులే శ్వాస ఇది ఏముందులే అని అనుకుంటే అక్కడ సాధన కుంటు పడిపోతుంది. ఎప్పటికప్పుడు శ్వాస గురువు, అమ్మో బాబోయ్ శ్వాసే గురువు అని మన పత్రి సార్ ఎంత క్లియర్గా చెప్పారో, ఆ గురువు గారికి రెస్పెక్ట్ ఇద్దాం. ఆ గురువు గారిని ఎప్పటికప్పుడు గుర్తిద్దాం. శ్వాస గురువు. శ్వాస నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తుందన్నమాట. ఇది గుర్తించండి. ఒక్కోసారి మనం తెలియకుండా వేరే వాళ్ళ ఆలోచనలకి, అరే ఎవరు లేదే మనకి, ఏదో సపోర్ట్ మిస్ అవుతుంది, ఏదో వెలితిగా ఉంది, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేది ఏంటంటే మన శ్వాసనే. గురువుగారు శ్వాస గురువుగారు ఏమనుకుంటారో చూడండి. శ్వాస గురువుగారు ఏమనుకుంటారో అంటే ఇక్కడ మనం డ్యుయాలిటీలోకి వెళ్ళమన్నమాట. నేను ఒక్కడినే అనే ఫీలింగ్ రాదు. శ్వాస గురువు కొత్త ప్రపంచానికి పరిచయం చేస్తుంది, కొత్త ఆనందాన్ని ఇస్తుంది, కారణం లేకుండా ఎలా హ్యాపీగా ఉండాలో ఇస్తుంది. పరిగెత్తుకుంటూ పోయి ఏదో సాధించి వచ్చే ఆనందం కంటే శ్వాస గురువును పట్టుకొని అసలు కారణం లేకుండానే సంతోషంగా ఉండొచ్చండి. సో శ్వాస గురువు గారిని మర్చిపోకూడదు. వీఆర్ నాట్ లోన్లీ. గ్రూప్లో కూడా శ్వాస గురువుతోనే ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.